బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు ఛేదించిన వేటపాలెం పోలీసులను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. హతుడిని అతడి భార్య శోభారాణి, అత్త చేకూరి నాగమ్మ హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇరువురు ముద్దాయిలను వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వేటపాలెం పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావు మీడియాకు వెల్లడించారు. సంతరావూరు గ్రామం చిన్నగంజాం మండలానికి చెందిన సలగల విజయబాబు తండ్రి ఎల్లమందయ్య, హతుడు సలగల అజయబాబు హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏప్రిల్ 14న కేసు నమోదు చేసినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. 14వ తారీఖు ఉదయం 6 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన రిపోర్ట్ మేరకు సలగల విజయబాబు అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము క్రైమ్ నెంబర్ 72/2023 అండర్ సెక్షన్ 302 and 201 IPC కేసుగా నమోదు చేయడం అయింది. ఈ కేసులో పూర్వపురాలు చూస్తే దీంట్లో సలగల అజయ్ బాబు అనే అతను ఫిర్యాదు యొక్క తమ్ముడు. అతను ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా మరణించి ఉన్నాడు. తలంతా రక్తగాయం అయి ఉండి ఎవరో కొడితే చంపినట్టుగా ఉంది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్న కారణంలో మాకు అతని భార్య ఎవరైతే హతుడి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె చంపినట్టుగా నిర్ధారణ అయింది. ఒప్పుకోవటం వల్ల ఈరోజు హతుడి భార్య మరియు అతని యొక్క అత్త కలిసి చంపినట్లుగా నిర్ధారణ చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం అవుతుంది. కారణం ఏంటి సార్? దీనికి గల కారణం హతుడు ఎవరైతే ఉన్నాడో అజయ్ బాబు విపరీతమైనటువంటి అనుమానం అతనికి. ఈ అనుమానం మీద వాళ్ళ భార్యని చిత్రహింసలు చేయడం, కొట్టడము, బట్టలిప్పి తీసి కూడా కొట్టడం, ఇలాంటి హెరాస్ చేస్తూ ఉంటాడు. ఈ హెరాస్మెంట్ బాగా తాగుడికి బానిస అయి ఉండి ఆమెను హెరాస్ చేస్తున్న తరుణంలో ఆవిడ బాగా మనస్తాపం చెంది అదేవిధంగా చాలాసార్లు అతను నిన్ను చంపుతాను అని అలా అనడంతో ఈమె కూడా ఒక పగ పెట్టుకొని దాని మీద అతను ఆ రోజు రాడ్డు తీసుకొని నిద్రిస్తున్న వాడిని కొట్టడంతో తల బాగా పగిలిపోయి అతను మరణించాడు.